అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి కలలో కూడా ఊహించిన విధంగా కోట్ల రూపాయలు సొంతం అవుతుంటాయి. దానికోసం పెద్దగా కష్టపడకపోయినా ఊహించని మార్గాల్లో జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంటాయి. మనమందరం కష్టపడి పనిచేస్తాం, సంపాదిస్తాం. కానీ కొందరికి మాత్రం అదృష్టం ఒక పెద్ద వరంలా వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. అలాంటి సంఘటనలు విన్నప్పుడు, చూసినప్పుడు లక్కంటే ఇదేరా అని అనిపిస్తుంది. పేదరికం, కష్టం, అప్పులు అనే మాటలు ఒక్క క్షణంలో మాయమై జీవితం సుఖ సంతోషాల వైపు మళ్లుతుంది. తాజాగా నిన్నటి వరకు కూరగాయలు అమ్ముకున్న ఓ వ్యక్తి నేడు కోట్లకు అధిపతి అయ్యాడు. ఇదంతా ఆ అదృష్టం మహిమే. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన అమిత్ సెహ్రా ఒక సామాన్య కూరగాయల వ్యాపారి. ఇతని జీవితంలో అద్భుతం జరిగింది. పంజాబ్ స్టేట్ లాటరీ దీపావళి బంపర్ 2025లో ఏకంగా 11 కోట్ల రూపాయల బహుమతిని గెలుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. నిజం చెప్పాలంటే ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేయడం ఆయన జీవితంలో మొదటిసారి. టికెట్ కొనే రోజు అమిత్ జేబులో రూపాయి కూడా లేదు. తన స్నేహితుడు ముఖేష్ ఇచ్చిన చిన్న మొత్తం అప్పుతో లాటరీ టికెట్ కొన్నాడు. ఆ చిన్న సాయమే ఈరోజు అమిత్కు 11 కోట్ల రూపాయల సంపదను తెచ్చిపెట్టింది. లాటరీ గెలిచిన విషయాన్ని అమిత్ సెహ్రా అంత తేలిగ్గా నమ్మలేదు. మొబైల్ ఫోన్ కూడా వాడని అమిత్ సెహ్రాకు లాటరీ విజయం గురించి వచ్చిన వార్తలు మొదట్లో అబద్ధాలుగా అనిపించాయి. లాటరీ ఏజెన్సీ నుంచి ఫోన్ వచ్చినా నమ్మలేదు. చివరకు వారే ఇంటికి వచ్చి వివరాలు చెప్పాక తనకు తగిలిన 11 కోట్ల లాటరీని నిజమని నమ్మాడు. తన కుటుంబంలో సుమారు 16 మంది సభ్యులు ఉన్నారని, వారందరినీ పోషించే భారం తనపై ఉందని అమిత్ తెలిపాడు. అందుకే అదృష్టం తలుపు తట్టగానే తన విజయాన్ని కేవలం అదృష్టంగానే కాక స్నేహితుడి సాయంగా భావించినట్లు పేర్కొన్నాడు. అయితే దీనికి కృతజ్ఞతగా తన స్నేహితుడు ముఖేష్కు 1 లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు అమిత్ సెహ్రా. ముందుగా ముఖేష్ 2 కుమార్తెలకు చెరో 50,000 అందజేస్తానని చెప్పడం అమిత్ గొప్ప మనసుకు నిదర్శనం. 50-50 लाख रुपए दूंगा क्योंकि वो मेरी बेटियां हैं, मेरी मम्मी नहीं है। मुझे पता है कि मम्मी और बेटियों का दुख क्या होता है। ना मेरी बेटियां हैं, मेरे 2 बेटे हैं। सबसे पहले तो उनको दूंगा। जो पैसा मेरे पास बचेगा उन पैसों को मैं मेरे बच्चों के और मेरे परिवार के भरण पोषण में लगाऊंगा। उनको पढ़ाऊंगा, उनको मकान नहीं है हमारे पास, मकान बनाऊंगा। टूटे से मकान में मकान दिखा नहीं सकते, टूटे से मकान में नॉर्मली से मकान में हम रहते हैं, सादा सिंपल तरीके से रेडी लगा के गुजारा करना। अब भगवान की मेहरबानी है कि मेरा जीवन आगे का बहुत अच्छा निकलेगा। लोगों को संदेश देना चाहूंगा कि पंजाब सरकार ने जो ये स्कीम चला रखी है, इस स्कीम का फायदा उठाएं। रतन लॉटरी एजेंसी पे जाएं, वहां से लॉटरी खरीदें। जैसे मेरे दुख, दर्द, गरीबी सब कुछ दूर हो गई। मैं चाहता हूं भगवान हर किसी का कम, किसी का 32, किसी का ज्यादा, सभी का दुख दर्द करे। ఒక్కసారి అదృష్టం వరిస్తే కష్టాలన్నీ మటుమాయమై జీవితం కొత్త ఆశలతో నిండిపోతుంది. అందుకే నిరాశ పడకుండా చిన్న అవకాశాన్ని కూడా పెద్ద విజయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదృష్టం ఎప్పుడైనా ఎవరికైనా దక్కవచ్చు.